ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా పాస్తాని ట్రై చేద్దాం. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పాస్తాని తీసుకొని బాయిల్ అయిన వాటర్లో పాస్తాని వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని అలాగే కాస్త ఉప్పు వేసుకుందాము. దగ్గరికి అయ్యేంత వరకు బాయిల్ చేసుకుందాము. ఇలా దగ్గరికి అయ్యాక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. అలాగే కొన్ని ఆవాలు వేసుకుందాము. అలాగే కొన్ని జీలకర్ర వేసుకుందాము. దాని తర్వాత చిన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అలాగే చిన్నగా తరిమి పెట్టుకున్న మిర్చి వేసుకొని అలాగే కాస్త కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు స్లిమ్ ఫ్లేమ్లో కలుపుతూ ఉందాము. స్లిమ్ ఫ్లేమ్లో కలుపుతూ ఉన్న తర్వాత కాస్త పసుపు వేసుకొని అలాగే రుచికి తగ్గట్టు కాస్త ఉప్పు అలాగే కారం వేసుకుందాము. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మ్యాగీ మసాలా యూస్ చేస్తున్నాను. మ్యాగీ మసాలాతో చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా వస్తుంది. సో ఇదంతా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని అప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తాని వేసుకుందాము. పాస్తాని వేసాక మంచిగా దగ్గర కలుపుకొని పాస్తాని కూడా ఫ్రై చేసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, టేస్టీ అయిన పాస్తాని చేసుకొని తినేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.